కాశ్మీర్లో ఉగ్రవాద దాడి జరగడంతో పాటు అమాయకులు మృతి చెందడం అత్యంత బాధాకరమని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు మండలం యనమదల గ్రామంలో ఉగ్రవాద దాడికి నిరసనగా జరిగిన కొవ్వొత్తుల ప్రదర్శనలో టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని విమర్శించారు. దేవాలయాల సందర్శనకు వెళ్లిన భక్తులను, ప్రకృతి అందాలను తిలకించేందుకు వెళ్లిన టూరిస్టులను ఉగ్రవాదులు దాడి చేసి అతి కిరాతకంగా చంపివేయడం హేయమైన చర్య అన్నారు. ఒక పక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశ అభివృద్ధి కోసం వినియోగించుకుంటుంటే మరోపక్క అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఉగ్రవాదులు విధ్వంసాన్ని సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం యావత్తూ ఇలాంటి దాడులను ఖండించాల్సిన అవసరం ఉందని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి నశించాలి. ఇటీవల జరిగిన కాశ్మీర్ భారతదేశానికి మంచి పర్యాటక ప్రాంతం. భారతదేశంలో ప్రజలందరూ కూడా భూతుల స్వర్గం అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాళ్ళం. అటువంటి స్వర్గాన్ని విధ్వంసం చేసి అక్కడ విధ్వంసాలు సృష్టించి అరాచకత్వాన్ని, అశాంతిని పెంచి పోషించడానికి కొన్ని వర్గాలు, కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఇటీవల దేవాలయాలకి అంటే పుణ్యక్షేత్రాలకి వెళ్ళటం కోసం వెళ్ళిన టూరిస్టులను కూడా పొట్టన పెట్టుకోవటం, దాదాపు 28 మంది చనిపోవడం జరిగింది. 20 మంది హాస్పిటల్లో ఉన్నారు. ఇది చాలా అమానుష్యం అని చెప్పేసి మనం చేస్తున్నాం. సాంకేతిక అభివృద్ధిని మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దేశ అభివృద్ధికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి వినియోగించుకుంటామంటే ఈ విధ్వంసకారులు ఈ సాంకేతిక అభివృద్ధిని ఒక యాప్ తీసుకుని ఆ యాప్ ద్వారా జియోగ్రఫికల్ గా ప్లాన్ చేసి ఈ విధ్వంసం సృష్టించడం చాలా శోచనీయం అని చెప్పేసి మనం చేస్తాం. ప్రపంచం అంతా కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఇటువంటి ఏదైనా సరే ఖండించదగిందే. ఇటువంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకి కూడా